ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అది ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. ఫైళ్ళ దగ్ధం అనేది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భూములు, అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కావచ్చు, కొన్ని న్యాయపరమైన ఫైళ్ళు కూడా తగలబడిపోయినాయి అంటున్నారు. వాటికి సంబంధించినవి కావచ్చు, ఒక ప్లాన్ ప్రకారమే వైసీపీకి కొమ్ము కాస్తున్నటువంటి కొందరు అధికారులు చేసిన పని ఇది అని చెప్పి ప్రాథమిక విచారణలో మనకు తెలిసిపోయింది. వీటిపైన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కూడా స్పందించడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై ప్రాథమిక సమాచారం వచ్చింది. వారం కిందట మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుపై ల్యాండ్ కన్వర్షన్కు దరఖాస్తు చేశారు. 986 ఎకరాల అసైన్డ్ భూములను పెద్దిరెడ్డి బినామీలకు ఇచ్చారు. ఈ 986 ఎకరాల అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా త్వరలో రద్దు చేయబోతున్నామని చెప్పి ప్రభుత్వం ఒక జీవో అయితే రిలీజ్ చేసింది. అంతేకాకుండా కీలక ఫైళ్లలో 90% కంప్యూటర్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని ఫైళ్ళు దగ్ధమైపోయినాయి. కావాలనే కొంతమంది ఒక ప్లాన్ ప్రకారమే ఇవన్నీ చేశారు అని తెలిసినప్పటికీ కూడా, అంటే డీజీపీ గారు కావచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు కొంతమంది ఉన్నారు, ఇదైతే ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్తో జరిగింది, వైసీపీకి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే ఇది జరిగింది అని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కీలక ఫైళ్లలో 90% కంప్యూటర్లోనే ఉన్నాయి. దగ్ధమైన ఫైళ్లను రిట్రీవ్ చేస్తున్నాం. ఏ ఫైళ్ళు దగ్ధమయ్యాయనే అంశంపై ఆరా తీస్తున్నాం. లా విభాగంలోనూ కొన్ని ఫైళ్ళు పోయాయి అంటున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగి గౌతమ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, లేకపోతే ఆయనతో పాటు ఉన్నటువంటి మరొక ఉద్యోగి, వీరిరువురు కూడా ఎందుకున్నారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నాం. డాక్యుమెంట్లను ఏబిఎన్కు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చూపించడం జరిగింది. అంతేకాకుండా పెద్దిరెడ్డి సతీమణి పేరిట ల్యాండ్ కన్వర్షన్కు దరఖాస్తు చేసిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏబిఎన్కు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చూపించడం అయితే జరిగింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే చేసింది. అంతేకాకుండా ఘటన వెనుక ఎవరెవరున్నారనే అంశంపై చేస్తున్నాం. ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు. దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరికైనా సరే శిక్ష పడే తీరుతుంది అని ఏబిఎన్తో మాట్లాడిన వైనం అనగాని సత్యప్రసాద్ గారు.